నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా చర్చలో శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ న్యాయవాది, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు మూతపడే పరిస్థితి, ప్రభుత్వ స్కూళ్ళలో సరైన గతంలో మాదిరిగా ఉన్నంత అటెన్షన్ కొరవడి అవి మూతపడటానికి దాదాపు పరిస్థితులు దారితీస్తున్నట్లుగా సోషల్ మీడియాలో విస్తారంగా కథనాలు వస్తున్నాయి. అదే టైంలో పేకాట క్లబ్బులకు మాత్రం విశేష ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఎమ్మెల్యేల స్పీచ్లను బట్టి అర్థమవుతోంది. ఉదాహరణకి అనంతపురంలో ఆ శాసనసభ్యుడు పేకాట క్లబ్ను తెరిపిస్తాం సీఎం గారితో చెప్పని ఆయన ఓపెన్గా ప్రకటన చేశారు. అయితే నాకున్న సమాచారం కరెక్ట్ అయితే ఆల్రెడీ గుంటూరు, విజయవాడ వంటి చోట్ల ఇట్లాంటి పేకాట క్లబ్బులు ఆల్రెడీ ఓపెన్ అయిపోయి శుభ్రంగా నడుస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీకేమో ప్రాధాన్యత లేదు, కానీ మద్యం వ్యవహారంలో మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు గారి ప్రభుత్వం రికార్డు సొంతం చేసుకోబోతోందా? ఒక్కసారి పేకాట క్లబ్ గురించి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు ఏమన్నారో విందాం. ఇట్లా మనకి పేకాట ఆనివ్వట్లేదు, దాదాపు 4-5 years అయింది తీసేసి. కలెక్టర్ గారితో మాట్లాడి ఈ క్లబ్ను ఓపెన్ చేయించమని చెప్పేసి కోరడం జరిగింది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అది నాట్ ఓన్లీ అనంతపూర్, చాలా స్టేట్లో మొత్తం క్లబ్లని చేసినట్టు సీఎం గారు చూసి తీసుకెళ్ళి దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి కరోనా టైంలో ఈ ప్యాకెట్ లేక దాదాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ లైఫ్ స్పాన్ తగ్గిందని చెప్పేసి కానీ చాలా మంది తెలియజేయడం జరిగింది. అని చెప్పేసి అదే విషయం కలెక్టర్ గారు నిన్న అలాగే పాత ఎస్పీ గారి దగ్గరికి నేను సుధాకర్ బాబు గారు వెళ్ళి క్లబ్ విషయం గారికి తెలియజేయడం జరిగింది. ఆన్లైన్ సేమ్ ఇలాగే అనంతపూర్ క్లబ్ ఒకటే కాదు, మొత్తం అన్ని క్లబ్లను ప్యాకెట్ చేశారు. దానికి అనంతపూర్ క్లబ్బే కాదనేది కానీ బయట వినిపించింది బాగా. ఎందుకంటే ఇక్కడ బాగా దాన్ని ఎక్స్ట్రీమ్ లిమిట్స్ తీసుకెళ్ళి అది రిటైర్మెంట్ ఆఫీసర్స్ కాకుండా మొత్తం అందరూ క్లబ్ పెట్టేసి దాన్ని ఒక ప్యాకెట్ క్లబ్ అంటేనే ప్యాకెట్ చేసేసారు. రైట్. అది ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కావాల్సింది పేకాట క్లబ్లా, లేక ప్రభుత్వ స్కూళ్ళు బాగు చేయటమా? ఆరోగ్యశ్రీ కావాలా, లేక మద్యం విసలవిడిగా సరఫరా కావాలా? నాణ్యమైన మద్యం సరఫరా చేస్తానని ఇప్పటికే చంద్రబాబు గారు చెప్పారు. మరి ధరలు తగ్గిస్తామని అనౌన్స్ చేశారు, కానీ ఇంతవరకు అయితే ధరలు తగ్గించలేదని మందు ప్రియులు ఆందోళన చెందుతున్నారట. సో వీటి మీద ఆంధ్రప్రదేశ్ భవితవ్యం ఎటు? పేకాట క్లబ్లా, లేక విద్యా వ్యవస్థ బాగు చేయటమా, లేక ఆరోగ్యశ్రీనా, లేక మందు బాబులకు అనువైన వాతావరణమా? విజయబాబు గారు చెప్పండి. మన గతంలో ఎప్పుడైనా ఇంత ఓపెన్గా చెప్పుకోవటం విన్నామా? అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అండి, చాలా బహిరంగంగా, బహుశా నాకు తెలిసి గాంధీజీ మద్య నిషేధ ప్రచారం అని చెప్పని ఈ దేశంలో, అహింసావాదాన్ని ప్రచారం చేసిన ఈ దేశంలో ఇంత బహిరంగంగా తమ్ముళ్ళు మంచి క్వాలిటీ మందిస్తాను మీ అందరికీ కూడా అని ప్రచారం చేసిన ఏకైక నాయకుడు బహుశా చంద్రబాబు నాయుడు గారు అయి ఉంటారు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన బాగానే వచ్చింది. తర్వాత మీరు చెప్పినట్టు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పేకాట రాయుళ్లుగా మంచి ప్రాచుర్యం పేరు ఉన్నటువంటి వాళ్ళనే అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేలుగా కూడా గెలిపించారు. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు జనం వాళ్ళందరూ కూడా ఎందుకు మ్యాండేట్ ఇచ్చారంటే మంచి క్వాలిటీ మద్యం ఇస్తాం తమ్ముళ్ళు అని చెప్పారు. హింసని బ్రహ్మాండంగా ప్రేరేపిస్తే చెలరేగిపోయారు. అదేవిధంగా ఇప్పుడు బహిరంగంగా కలెక్టర్ దగ్గర నుంచి కూడా పేకాటకి హామీ తీసుకుంటామని చెప్పి అంటున్నారు. అంటే ఈ రాష్ట్రంలో జనం ఏంటంటే దానికోసం బహుశా మరి ఆమోదించారేమో మనకైతే తెలియదు. కానీ నా సూచన ఏంటంటే, ఒకవైపు ఆరోగ్యశ్రీ కుంటుపడిపోతుందని, తర్వాత అమ్మఒడి ఇంతవరకు అందలేదని చెప్పని ఇదని గతంలో చేసినటువంటి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూలపడిపోయే పరిస్థితుందని
అటు వైసీపీ శ్రేణులు కానీ లేదంటే సామాజిక బాధ్యతను మీలాంటి జర్నలిస్టులు కానీ తెగ ఆందోళన పడిపోతున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే లెట్ ఇట్ బి అండి. ఇప్పుడు పబ్లిక్ వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చింది, మంచి క్వాలిటీ మందు కావాలి, పేకాటలు ఆడుకోవాలి, హింసోన్వాదాన్ని చెలరేగేయాలి, ఇవన్నీ కూడా అది దాని పరిణామాలు ఎలా ఉంటాయో కొంతకాలం వేచి చూశాక ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాతే మనం ఇదైతే బాగుంటుంది తప్ప లేకపోతే ఏమవుతుందంటే అదిగో ఇంత పెద్ద ప్రభుత్వాన్ని, గొప్ప మహాప్రభుత్వాన్ని మనం ఆక్రోశంతో దీన్ని వ్యతిరేకిస్తున్నాం అది ఇది అనేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్, అబద్ధాల ప్రభుత్వం ఇది, అబద్ధాలతోనే గట్టెక్కింది. దాని పరిణామాలు ఎలా ఉంటాయని ఓటేసిన ప్రజలు ముందుగా దాన్ని యొక్క ప్రభావాన్ని ఏంటనేది వాళ్ళు చవి చూడాలి. చవి చూసిన తర్వాతే ఏ ప్రజా ఉద్యమాలైనా ఏ మీడియా వేదికలు కానీ నుంచి అయినా తప్ప ఈ లోపు చెబితే ఏమవుతుందంటే అదేదో మనం ఆక్రోశంతోనూ ఆవేశంతోనూ అసూయతో అంటే ఆక్రోశం అవన్నీ కాకపోయినా కూడా కొంత సామాజిక బాధ్యత ఉంటుందిగా విజయబాబు గారు. మరి ఎంత అడ్డగోలుగా నడుస్తున్నా అయ్యా ఇది అడ్డగోలు అయ్యా అని చెప్పాల్సిన బాధ్యత కదా. ఆ స్పీచ్ లో కూడా నోరు గురించేటట్టు మంచి మందు తమ్ముళ్ళు క్వాలిటీ మందు అన్నప్పుడు జనాలు ఓట్లు గుప్పించారు. అదేవిధంగా అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు అంటే నిన్న మీరు రాజ్యసభలో బండి సంజయ్ జవాబు చూశారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మహిళలు దాదాపు 40,000 పైచీలకు వెళ్ళిపోయారని బహిరంగంగా చెప్తే జనం నమ్మారు. కానీ వాస్తవాలు ఏంటంటే 44,000 పైచీలకు వెళ్ళిపోతే 44,000 మంది దొరికారు. కేవలం 623 మంది మాత్రమే ప్రేమ వివాహాలు గట్రా చేసుకుని మిస్ అయ్యారు. అంతే తప్ప ఇక్కడ మిస్సింగ్ లేదని చెప్పని నిన్న పార్లమెంట్లో సాక్షాత్. అంటే ఇన్ని అబద్ధాలు బహిరంగంగా ప్రజలను వంచి చెప్పినటువంటి ప్రభుత్వం కాబట్టి అబద్ధాలని మనం నమ్మితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా ప్రజలు కూడా చవి చూడాలండి, తప్పదు. కాబట్టి ఆ తర్వాతే మనం ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం తప్ప ఇలాంటి ఇంత నాయకులు సమాజ హితవు కోరేటువంటి వాళ్ళు, సమాజాన్ని దేవాలయం లాగా చూసి ఉన్నత స్థాయిలో ఉన్నత శిఖరాల్లో నిలబెట్టాల్సినటువంటి వాళ్ళు పేకాట రాయుళ్ళని గెలిపించుకొని పేకాట క్లబ్బులు ఓపెన్ చేసి మందు, ఇసుక దోపిడీ చూడండి ఎంత దారుణంగా జరుగుతుంది అక్కడ. గంజాయి ఎట్లా వీరంగం వేసి పోలీసుల్ని కొడుతున్నారో చూడండి. కాబట్టి నేను అనుకోవటం పోలీసులు కొడుతున్నారంటే గుర్తుకొచ్చింది, నిన్న అక్కడ కాస్త జనసేన అభిమానులందరినీ కడ్రాయర్ల మీద పెట్టి తిప్పారంట. బహుశా లోకేష్ గారి కడ్రాయర్ తీరి అక్కడ పనిచేసిందంటే జోకులు వస్తా ఉన్నాయి. అదే కడ్రాయర్ మీద ఎవరు నిలబెడతారనేది ప్రజలు నిర్ణయిస్తారండి. అందుకని నేననేది ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం తొందరపడాల్సిన పని లేదు. కొంతకాలం వేచి చూసిన తర్వాతే ప్రజలు వాస్తవాలు తెలుసుకోగలుగుతారు. అబద్ధాలను నమ్మితే పరిస్థితులు ఎలా ఉంటాయని అంతవరకు కూడా వేచి చూడటమే కరెక్ట్ ఏమో అనేటువంటిది నా ఒపీనియన్ అండి ఇలాంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇంతకు మించి మనం ఏం చెప్పాలి, మనం ఏం చెప్పినా అరణ్య రోదనే ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంతే, వాళ్ళకి బ్రూట్ మెజారిటీ ఉంది, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు. రాజ్యాంగం పట్ల అసలు కించిత్ విలువ లేదు, చట్టాల పట్ల విలువ లేదు, అక్రమ కేసుల బనాయింపు ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో. అక్రమ కేసులు కాదు, ఇప్పుడు ఈనాడు వాళ్ళు విచ్ హంటింగ్ అంటారు సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం మీద వారికి సంబంధించిన వాళ్ళందరి మీద ఏదో చెదారవంతా రాస్తున్నారు. తీరా చూస్తే ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి రికమెండ్ చేశాడంట ఆయన. ఏ గవర్నమెంట్లో ఎవరు రికమెండ్ చేయకుండా ఉంటారు? అవుట్ సోర్సింగ్ అంటే ఎంత, వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత 20,000 25,000 కూడా ఉండదు. దాంట్లో ఉద్యోగాలు ఇస్తే చాలా అన్యాయం జరిగిపోయింది అని ఇదంతా రాసి ఆ విచ్ హంటింగ్ అంటారు సరే, ఆ రకంగా వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అదే ఎదుటి వాళ్ళు చేస్తే అమ్మో ఇంకేముంది వేధిస్తున్నారని వాళ్ళే ప్రచారం చేస్తారు. ఇట్లా అయిపోయింది మన ఈనాడు వ్యవస్థ. కానీ ఒకటి తేడా ఇక్కడ గమనించాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేశారో, చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన శత్రువు ఎవరంటే, ప్రత్యర్థి కూడా శత్రువు ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. విద్యార్థి దశ నుంచి ఉన్నటువంటి కక్షలో కార్పణ్యాలు. ఆయన అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటి? మొత్తం ఒకవైపు రాష్ట్రంలో అనేక ఆధారాలతో ఇక్కడ భూకుంభకోణాలు జరిగాయి, ఇవి జరిగాయి అన్నా కూడా 4.5 సంవత్సరాల పైచీలకు అలా కాలం గడిపి ఎన్నికల ముందు వచ్చేసరికి ఆయనకి విపరీతమైనటువంటి సింపతి వచ్చింది. ఇది ఇక్కడ తేడా గమనించాలి. అందుకని రాజకీయాల్లో అంత టాలరెన్స్ అనేటువంటిది కరెక్ట్ కాదు. బహుశా మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనాలు సపోర్ట్ చేస్తున్నారేమో కూడా తెలియదు. దీని రిప్రకషన్స్ ఎలా ఉంటాయి, దానికోసం కొంతకాలం వేచి చూడాల్సిందే తప్ప
వీళ్ళని అలర్ట్ చేయడం కూడా అనవసరం అండి నేను అనుకోను. విద్యా వ్యవస్థ ఏ రకంగా భ్రష్టు పట్టిపోతుందో మనం ఊహించగలం. ఆ స్కూళ్ళన్నీ కూడా ఎలా ఇదైపోతాయో తెలుసు, పేకాట క్లబ్బులుగా ఎలా మారుతాయో కూడా తెలుసు. ఇంకా మరిన్ని సంఘటనలు భవిష్యత్తులో జరిగేటువంటి అవకాశం ఉంది. టీల్ దన్ ఏంటంటే పబ్లిక్ నుంచి రిటాలియేషన్ రావాలి, పబ్లిక్ నుంచి రియాక్షన్ రావాలి. ఇప్పటికే కొంతమంది వృద్ధులు ఏడుస్తున్నారు కదా, తిరుగుబాటు చేస్తున్నారు కదా, మా ఇల్లు కూల్ చేశారు అది ఇదని. అలా పబ్లిక్ నుంచి అది కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తిడుతున్నారు ఆడవాళ్ళు, ఏంది నీకే మా కర్మగాలి నీకు ఓటేసి మా ఇల్లు కూల్చుకున్నావా అని. వాస్తవాలు ఏంటనేది మనకు తెలుసు, కానీ ఇప్పుడు వాస్తవాలు మాట్లాడేటువంటి పరిస్థితి కాదు, జనం నుంచి రావాలండి రియాక్షన్. జనం నుంచి రియాక్షన్ వచ్చేంత వరకు కూడా. అవును, అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నోరు విప్పట్లేదండి? ఇన్ని జరుగుతూ ఉంటే చాలా పోరాట యోధుడు లెక్క అదక్క అట్లా ఇట్లా నోటుకు వచ్చినట్టు తిట్టేవాడు కదా, ఇప్పుడు అసలు నోరు విప్పట్లేదేంటి? ఇదే ఇప్పుడు ఆడపిల్లల వ్యవహారం చెప్పాను, వాలంటీర్లు ఆడపిల్లలు ఎత్తుకుపోయారని చెప్పి అన్నాడు. నిన్న సాక్షాత్తు పార్లమెంట్ లో ఆడపిల్లల్ని ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది మిస్సింగ్ అనే దానికి 30,000 మంది మహిళలు మిస్సింగ్ అని పవన్ కళ్యాణ్ ఆరోపణ నోటికి వచ్చినట్టుగా పదే ప్రసంగాల్లో చెప్పాడు. పార్లమెంట్ లో బీకే పార్థసారథి, లావు కృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వాళ్లే చెప్పిన సమాధానం ఏంటంటే, జూలై 30, 24వ తేదీ నాడు నిన్న ఏపీలో 2019-23 మధ్య మొత్తం మిస్సింగ్ మహిళలు 44,685 మంది అయితే ఆచూకీ దొరికిన మహిళలు 44,022 మంది. అంటే పోలీసులు ఎంత సమర్థంగా పనిచేశారనేటువంటిది కూడా మీరు ఆలోచించండి. ఆచూకీ దొరకని మహిళలు ఎంతమంది అంటే కేవలం 663 మాత్రమే. వీళ్ళల్లో చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుని తల్లిదండ్రులకు భయపడి ఎక్కడికో పారిపోయిన వాళ్ళే తప్ప వాలంటీర్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎత్తుకుపోయినటువంటి వాళ్ళు కాదు. వాలంటీర్లు ఎత్తుకెళ్ళారంటే పచ్చి అబద్ధం. అంటే ఇంకెంతకంటే మనం ఇన్ని అబద్ధాల ప్రచారాలతో అధికారం చేపట్టిన ప్రభుత్వం ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమేనండి. ఇంకా ముందు ఇలాంటి అబద్ధాలు ఎన్ని ఆడారనేటువంటిది పబ్లిక్ రియలైజ్ అవ్వాలి. రిపీటెడ్ గా చెప్పేది ఏంటంటే పబ్లిక్ రియలైజ్, లేకపోతే ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని చూసి అసూయపడిపోతున్నారనో, లేకపోతే సాక్షి మీడియా దుష్ప్రచారాలు చేస్తుందనో, పని కట్టుకుని ఇదే పనిగా పెట్టుకున్నారు అనుకుంటారు. అది కాదు. అబద్ధాలని నమ్మి మనం చేస్తే పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటాయో, ప్రభుత్వాలు ఎంత దారుణంగా తయారవుతాయి అనేది అనుభవపూర్వకంగా ప్రజలు తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఉద్యమ నాయకులైనా ఎవరైనా కూడా నోరెత్తాలి. అంతవరకు ఏంటంటే మౌనం పాటించడం అనేటువంటిది మహాభారతం లాంటి దీంట్లో కూడా ఈ విదురు నీతులు కూడా ఇవే చెప్తున్నాయండి. రైట్. దుర్గాప్రసాద్ గారు గుంటూరు నుంచి. దుర్గాప్రసాద్ గారు నమస్కారం. చెప్పండి, పేకాట క్లబ్లు ఆల్రెడీ స్టార్ట్ అయినట్లుగా కొన్ని చోట్ల చెబుతున్నారు. ఇక్కడేమో అనంతపురం ఎమ్మెల్యే గారు సీఎం గారి పర్మిషన్ తీసుకుని మరి పేకాట క్లబ్లు ఓపెన్ చేయిస్తారట. స్కూళ్ళు కావాలా, పేకాట క్లబ్లు కావాలా, ఆరోగ్యశ్రీ కావాలా, మందు షాపులు, మద్యం కావాలా? అక్కడ కూడా మద్యం ధర తగ్గిస్తా అన్నారంట కానీ తగ్గించలేదని ఆ మందు బాబుల ఆందోళన అట. మీరేమంటారు? 100 అబద్ధాలు ఒక పెళ్లి అన్నారండి, 1000 అబద్ధాలు ఒక పదవి అన్నారు. ఆయన 1000 అబద్ధాలు ఆడలా, కొన్ని అబద్ధాలు ఆడారు, పదవిలోకి వచ్చారు. తర్వాత మేము చిన్నప్పుడు మా నాన్నగారు ఏం చేసేవాళ్ళు అంటే, ఒకసారి మోసపోతే మోసం చేసినది తప్పు అంటారు. కరెక్ట్. తర్వాత మళ్ళీ మోసపోతే మంది తప్పు అంటారు. మోసపోయేవాడిదే తప్పు అవుతుంది. మోసపోయేవాడిదే తప్పు అంతే. అట్లానే మరి ఒకసారి మోసపోయాము, తర్వాత 3 సార్లు మోసం చేశాడు. మరి 3 సార్లు మోసపోవడానికి మందే తప్పు. సో కాబట్టి అట్లా భరించాల్సింది. విజయబాబు గారు చెప్పిన ఈ 5 సంవత్సరాలు మనం అతన్ని ఏమీ చేయలేము. ఆయన శుభ్రంగా పాలన చేయమని అడగాలి తప్ప ఆయన ఏదో చేయాలని కాదు కదా. ఇంకా ఈ భరించాల్సిందేని అంటున్నా, ఏం చేయటం అనేది కాదు. రైట్. ఓకే. రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి పేకాట క్లబ్లు మీరేమో తెరిపించలేకపోతే, పేకాట బాబులకి ఇబ్బంది కలిగిస్తే, మద్యం ధర ఏమో ఎక్కువగా ఉంచారు, నాణ్యమైన మద్యం మేము సరఫరా చేస్తామంటున్న చంద్రబాబు గారు అంటే వాళ్ళంతా అట్రాక్ట్ అయ్యారు. ఏమిటి ఇప్పుడు ఏమనిపిస్తోంది? మద్యం ఏమంటారు, మద్యం బాబులంతా హుషారుగా ఉన్నారా, లేదు ధర తగ్గలేదని బాధతో ఉన్నారా? ఇంకోవైపు ఏమో స్కూళ్ళు మూతపడుతుంటే పేకాట క్లబ్బులు తెరుచుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఇది జరుగుతుందా, నిజమా కాదా? అక్షరాల సత్యం సార్ ఇక్కడ మీరు చెప్పినటువంటి వాటికి. కానీ సాక్షాత్తు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి బ్యాన్ చేశారు ఈ పేకాట క్లబ్లంతా కూడాను, అది ఓపెన్ చేయిస్తారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రం అంతా ఓపెన్ చేయబోతున్నాం అనేటువంటి చెప్తా ఉంటే
ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఇది పేకాట ఆడడానికి, లేకపోతే అరాచకాలు చేయడానికి, బాలికల మీద అత్యాచారాలు చేయడానికి, ఆ మద్యాన్ని ప్రోత్సహించడానికి ఈ విధంగా వాళ్ళు ఫోకస్ పెడతా ఉన్నారంటే వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా స్కూళ్ళ గురించి ఈరోజు నాడు నేడు ద్వారా కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, వీళ్ళందరికీ ట్యాబ్స్ ఇచ్చేసేసి నాణ్యమైనటువంటి బుక్స్, ఒక యూనిఫామ్ తీసుకొని ఒక ప్రభుత్వ స్కూల్లో వెళ్ళినటువంటి విద్యార్థులను చూస్తే వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారా, ప్రభుత్వ స్కూల్స్కి వెళ్తున్నారా అనేటువంటి తేడా లేకుండా వాళ్ళకి తగ్గట్టుగా కరికులం దగ్గర నుంచి వాళ్ళ అపీరెన్స్ వరకు పూర్తిగా చేంజ్ అయ్యి ఈ యొక్క అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అభివృద్ధి చెందితే వారి యొక్క సహచర మంత్రివర్యులు నారాయణ గారి స్కూల్స్కి ఏమన్నా అడ్మిషన్లన్నీ కూడా పడిపోతున్నాయి కాబట్టి దీన్ని నిర్వీర్యం చేస్తే, ప్రభుత్వ విద్యా విధానాన్ని నిర్వీర్యం చేస్తే, స్కూల్స్ అన్ని కూడా మూసివేస్తే, దీన్ని డిస్కరేజ్ చేస్తే, నారాయణ విద్యా సంస్థలు ఒకటే కదా ఈరోజు దాదాపు 90% వరకు ప్రైవేటు విద్యాలయాల్లో ఎవరు ఉన్నాయంటే 90% నారాయణయే. చిన్న మారుమూల పల్లెల దగ్గర నుంచి ఇక్కడ పెట్టి దాదాపు ₹1,00,000 మినిమం దగ్గర నుంచి 3 లక్షలు 4 లక్షల వరకు ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారంటే నారాయణనే. వాళ్ళ యొక్క సహచర మంత్రివర్యులకి ఎంకరేజ్ చేయడానికి ఏమన్నా లోకేష్ గారు కంకణం కట్టుకున్నారా? ఎందుకు ఈ విధంగా స్కూల్స్ మీద నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఏదో విజిలెన్స్ అంటారు, అదంటారు, ఎంక్వైరీలు అనేటువంటిది కాలయాపనే. కానీ ఈ యొక్క విద్యా సంవత్సరంలో గతంలో మేమిచ్చినటువంటి ఆ బుక్స్ కానీ, స్కూల్ కిట్స్ కానీ అవి మాత్రమే స్టిక్కర్ మార్చి పంపించారే కానీ ఈ రోజు వరకు ఆ ఇంగ్లీష్ మీడియం మీద కానీ, ఆ ఐబీ సిలబస్ మీద కానీ, లేకపోతే ట్యాబ్స్ మీద కానీ ఎందుకు మీరు దానికి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు దాన్ని ఎంకరేజ్ చేయలేకపోతున్నారు? ఒకసారి సమాధానం చెప్పాలి. ఇందాక మన విజయబాబు సార్ మాట్లాడుతూ ఇది టూ ఎర్లీ, మనం మాట్లాడితే జనాలు ఏమనుకుంటారు, ఏదో ఈర్ష్యపడుతున్నారు. అక్షరాలు ఆయన చెప్పినటువంటి సత్యమైనా కూడాను ఒక మేధావిగా, ఇంటలెక్చువల్ గా వారు కానీ, జర్నలిస్ట్ గా మీరు కానీ తటస్థంగా ఉన్నా కూడా మాకు ప్రజలు అనేటువంటిది ఈ యొక్క ప్రభుత్వమో, ఈ యొక్క వీళ్ళు స్పీకర్ మాకు ప్రతిపక్ష బాధ్యత ఇవ్వకపోయినా, గుర్తించకపోయినా రాష్ట్ర ప్రజలు 40% వరకు మాకు ఓట్లు వేశారు. 40% వరకు మాతో ఉన్నారు. కాబట్టి వారి బాగోగులు చూసేసి ఈ రోజు నుంచే మేము గలం విప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వేచి చూడాల్సినటువంటి రాజకీయం చేయాల్సినటువంటిది అయితే మీరు అన్నట్టు ఆ రోజే నాణ్యమైనటువంటి మందు మేము ఒక మాట అన్నా, లేకపోతే పీటర్ కేట క్లబ్లు ఆ రోజున్నా, ఒకవేళ మెజారిటీ ప్రజలు అది కోరుకుంటే రాజకీయం కోసం అయితే కనుక ఈ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన అధికారం కొనసాగించేవాళ్ళు. కానీ సొసైటీని బాగుపరచాలి, విద్యార్థులను భవిష్యత్తు బాగుండాలి, ఈ యొక్క వైద్యం అందించాలి, నాణ్యమైనటువంటి వైద్యం అందించాలి. కాబట్టే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేనటువంటి, ఉమ్మడి రాష్ట్రంలో లేనటువంటి 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చేసి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈయన సత్యకుమార్ గారు అన్నారు కదా, ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, ఇంతవరకు ఆరోగ్య శాఖను మూసేస్తున్నామని సాక్షాత్తు వాళ్ళ కలీగ్ ఆయుష్మాన్ బాబుకి ఇవ్వాలి, నిధులు లేవు, దాదాపు ఇదే చేసుకోండి అంటే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడేటువంటి దాఖలాలు లేవు. అంటే ఇండైరెక్ట్ గా ఆరోగ్య శాఖను మీరు మూసేయబోతున్నారా? ఖచ్చితంగా చెప్పాలి, ఆరోగ్య శాఖను మూసేయబోతున్నారా? ఇక మీదట, ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఫీచర్స్ ఫెసిలిటీస్ నాడు నేడులో చేస్తా అంటే వాటిని పడగేస్తున్నారు. ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా కూడా భయపడుతున్నాయి. ఆ పెంబసాని గారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కేంద్ర మంత్రి అలా చెప్తున్నారంటే ఆరోగ్యశ్రీ ఇక్కడ తీసుకుంటే నిధులు లేవంటున్నారు కదా, మాకు వస్తాయో లేవనేటువంటి సగం హాస్పిటల్స్ చేతులు ఎత్తే పరిస్థితి వచ్చినాయి. అది వైద్యం అందించడం లేదు, ఎందుకంటే నిధులు లేవు. ఇక మీరందరూ కూడాను ఆయుష్మాన్ బాబుకి వెళ్ళండి, కేంద్ర ప్రభుత్వ సంస్థకి అయినటువంటిది అంటే ఇక్కడ డిస్కరేజ్ చేసినట్టు అవుతుంది. దానికి సంబంధించినటువంటి లేదు. ఇంకోటి, రోడ్స్ బాగలేవు అనేటువంటిది మాపై నిందలేసేసి ఈ రోజు ఆ రోడ్స్ వేస్తారంట, టోల్ గేట్లు అంట, 4P అంట. ఆయన ఏదో కొత్తగా కనుక్కున్నట్టు 4P అంటే ఏందప్పా 4P అంటే మామూలుగా PPP భాగస్వామి ఉంటది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. దీనికి పబ్లిక్ అంటేనే ప్రజలు, దీనికి మళ్ళా ఇంకోటి తీసుకొని వచ్చేసేసి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంట, 4P అంట పెట్టి దానిలో భాగంగా టోల్ గేట్లు రోడ్లు వేస్తారంట. కాకపోతే టోల్ గేట్లు విధిస్తారంట, ప్రజల మీద నుంచి రాబడతారంట. నేషనల్ హైవేస్కే కట్టలేక 150, 200 జనాలందరూ అల్లాడుతుంటే ఇక్కడ పల్లెల్లో వేసే రోడ్లకు కూడాను టోల్ గేట్లు పెట్టాలనేటువంటి ప్రతిపాదన ఉందనేటువంటిది నిన్న ఈనాడు పత్రికలు చూసాం, తర్వాత సోషల్ మీడియాలో. అంటే వారు చేసేటి ఎలా ఉందంటే ప్రజల మీద భారం వేద్దాం, ప్రభుత్వ వ్యవస్థను కుప్పగొలుస్తాం, ప్రైవేటు వ్యవస్థను మనకు అనుకూలంగా వాళ్ళు చేస్తామన్నారు. ఇంకోటి మీరు అన్నట్టు ఇందాక విజయబాబు గారు కరెక్ట్ గా చెప్పారు,
44,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్ అయిందని ప్రతి మీటింగ్ లో చెప్పి 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 వాలంటీర్ల మధ్య ద్వేషమే కాకుండా ప్రజల్లో ఒక భయోందలకరణ చేశారు కదా. ఈ రోజు ఢిల్లీలో దీక్ష చేస్తుంటే జగన్ గారు 36 మందిని చంపారనేటువంటిది ఒక అక్కడ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఎవరెవరు చనిపోయింది బుక్లెట్స్ ఇచ్చేసి అంతా ఇచ్చినా కూడా అసెంబ్లీలో హోంమంత్రి మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, చంద్రబాబు గారు ఆ 36 మంది ఇవ్వండి లేదా కేసు పెడతాం, ఎందుకు కేసు పెట్టకూడదని ఎటకారంగా అవహేళనగా ఆ హోంమంత్రి అనిత గారు పులివెందుల ఎమ్మెల్యే మీద ఎందుకు కేసు పెట్టబుద్ది అంటున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని అడగండి, 44,000 మంది గత ప్రభుత్వంలో తప్పిపోయినారన్నారు కదా, ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు కేసు పెట్టకూడదు, ఆ 44,000 మంది డీటెయిల్స్ ఎందుకు తీసుకోకూడదు? 36 మందికి సాక్ష్యాలు చూపించడం మీరు మా మీదకి వస్తున్నారు కదా. 44,000 మంది తప్పిపోయినారనేటువంటిది ఆ డేటా ఆ పిఠాపురం ఎమ్మెల్యే గారికి ఎందుకు మీరు ఇవ్వరు? ఎందుకు నోటీసులు ఇవ్వరు? ఎందుకు ఆయన అరెస్ట్ చేయకూడదు? ఎందుకు ఆయన మీద కేసు పెట్టకూడదు? మీ లాంగ్వేజ్ లోనే 36 మంది డీటెయిల్స్ ఇచ్చి అంటున్నారు కదమ్మా అనితమ్మ గారు. మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి మీద ఎందుకు మీరు కేసులు పెట్టరనేటువంటి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇంకోటి సార్, ఇక్కడ సూపర్ 6 అమలు చేసేటువంటిది ఆశలు వాళ్లకు ప్రజల్లోకి క్రియేట్ చేసేసి వాళ్ళ ఓట్లన్నీ దండుకున్నారు. జగన్ గారి మీద వ్యతిరేకత ఓట్లు వేయలేదు. ఆశపడి ఏదో 15,000 వస్తుంది కదా, చంద్రబాబు గారు వస్తే ముగ్గురు పిల్లలు 45,000 వస్తుంది అనేసి వేలంపాట పాడారు. నీకు 15,000, నీకు 15,000. ఇప్పుడు అసలు మోసం వచ్చినట్లా? ఇప్పుడు దీన్ని బట్టి అసలు మోసం వచ్చినట్లా లేకపోతే నిజంగానే ఇచ్చే అవకాశం ఉందా? అసలు మీకేమనిపిస్తోంది? ప్రజలు కూడా పెద్దగా మాకు అక్కర్లేదులేని డబ్బులు అక్కర్లేదని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారా? టీచర్ల సంఘాల వాళ్ళు అవన్నీ అక్కర్లేదని అంటున్నారని చెప్పి నిన్న మొన్న వార్తలు కూడా రాశారు కదా. ఒకటి సార్, ఈ రోజు ఎవరైనా నోరు విప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు, వాళ్ళకి ఓటు వేయలేదనేటువంటి ఉద్దేశంతోనే వెళ్ళి వాళ్ళ ఇల్లు కూర్చేసి వాళ్ళు ఏమి దాడులు చేస్తా ఉన్నారే. ఈ ప్రభుత్వానికి ఒక సాధారణమైనటువంటి పౌరులు ఎవరైనా కూడాను ఎందుకు ఇవ్వలేదని ఎదిరించేటువంటి దమ్ము ధైర్యం ఉందా సార్? అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రజాస్వామ్యం ఉందా? ఈ రోజు ఏమంటే వీలాంటి వాళ్ళు రిస్క్ చేసేసి ఏదో మాట్లాడుతున్నారు విజయబాబు గారు లాంటి వాళ్ళు. ఈ రోజు అంత మాట్లాడే ధైర్యం ఉందా? జనాలను అట్లా తయారు చేసి పెట్టారు. ఎవరైనా కూడా ప్రభుత్వాన్ని ఎదిరిస్తే, ఎవరైనా విమర్శిస్తే ఊచకోత కోసేటువంటి పరిస్థితి, ఇళ్ల మీద దాడులు చేసే పరిస్థితి, ఆస్తులు ధ్వంసం చేసే పరిస్థితి, ప్రాణాల మీద దాడులు చేసే పరిస్థితి. ఈ యొక్క పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే జనాలు మనసులో బాధపడుతున్నారు తప్ప ఓపెన్ అయి బయటకు వచ్చేటువంటి ఆ యొక్క ఎన్విరాన్మెంట్, ఆ యొక్క వాతావరణం అనేది కనిపించలేదు. ఖచ్చితంగా ఉంది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కూల్ స్టార్ట్ అయితేనే ఇమీడియట్ అమ్మఒడి వచ్చిండేది, మినిమం అయినటువంటి చెప్పిన 15,000 వచ్చిండేది తల్లికి. అదేవిధంగా ఈ రోజు రైతులకి ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా, వాళ్ళ యొక్క ప్రధాన మంత్రి సంబంధించిన కిసాన్ సంబంధించింది, వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వేసిండేది కదా ఒక మొదటి విడత. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆ విడత వేసిండే వాళ్ళు, ఆయన ఉండింటే ఈ పాటికి వేసిండే వాళ్ళు అనేటువంటిది చర్చ లబ్ధిదారులు అందరిలో ఉంది. ఈ రోజు ఏదో లబ్ధిదారులు 10 మందో 20 మందో 2,000 మందో 2 లక్షల మందో కాదు సార్. ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో లబ్ధిదారులు దాదాపు 48 లక్షల మంది తల్లులు ఉన్నారు. అంటే దగ్గర ఒకరికి 2, ఒక 30% వేసుకున్న 70 నుంచి 80 లక్షల మందికి అమ్మఒడి రావాలి. వాళ్ళకి ఇప్పుడు తల్లి వందనం అంటే అమ్మఒడి అక్కర్లేదు కాదు, అమ్మఒడి ఇచ్చినా పోయినా ప్యాకెట్ క్లబ్బులు తెరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చాలా సంతోషంగా ఉంటారా? అలాగే మందు ధరలు తగ్గిస్తే, ఇంకా తగ్గించలేదని గొడవ చేస్తున్నారంట, మందు ధరలు తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా హ్యాపీగా ఉంటారా? మీరు అన్నట్టు వాళ్ళకి ఏంటంటే సార్, ఈ పేకాట క్లబ్బులు అనేటువంటి స్టార్ట్ చేస్తే ఈ రిటైర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఆయన చెప్పిన దాని ప్రకారం రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ ఆ యొక్క చర్చ అనేటువంటిది ఇప్పుడు ఖాళీగా పెట్టారనుకోండి సార్, జనాలకు వచ్చేసేసి ఈ ప్రభుత్వం బాగలేదు అది బాగలేదు అని చెప్పేటువంటిది ఒక డిస్కషన్స్ న్యూసెన్స్ క్రియేట్ కాకుండా, అంటే వాళ్ళకి అనుకూలమైనటువంటిది వ్యతిరేక మాటలు రాకుండా ఆ పేకాట క్లబ్ లో కూర్చొని ఆడుకుంటా ఉంటారులే వాళ్ళది. తర్వాత మందు కూడా ఎంకరేజ్ చేశారు, ప్యాకెట్ లో కూర్చున్నాడు మందు తాగుతారు, మందుని ఎంకరేజ్ చేస్తారు, దానివల్ల ఏదో మా బృందం. ఇంకోటి వాళ్ళు అన్నారు కదా ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ ఇది అని, అవన్నీ కూడా దొరుకుతా ఉన్నాయి. అవన్నీ ఎందుకు బ్యాన్ చేయలేదు? ధరలు అదే ధరలు ఉన్నాయి కదా, ఎందుకు ఆ ధరలు తగ్గించలేదు? కొత్త బ్రాండ్లు ఇంట్రొడ్యూస్ చేశారా కానీ పాత బ్రాండ్లన్నీ ఉన్నాయి, పాత ధరలకే అమ్ముతున్నారు. ఎందుకు పాత బ్రాండ్లు ఎన్ని కూడాను బ్రాండ్లు పోయినాయి, కుళ్ళిపోయినాయి, కాలేయం దెబ్బతింది అని చెప్పి అని చెప్తున్నారు కదా, ఆ బ్రాండ్లన్నీ ఎందుకు బ్యాన్ చేయలేదు? మరి ఎందుకు అవే కొనసాగిస్తున్నారు? అదే కొత్త బ్రాండ్లను ఇంట్రొడ్యూస్ చేశారే కానీ ధరలు మాత్రం ఎక్కడా కూడా తగ్గించలేదు, అదే ధరలకు అమ్ముతా ఉన్నారు, అదే వ్యవస్థ కొనసాగుతా ఉంది. అంటే ఏం లేదు, మసి చేసి మారేడుకాయ పూసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు ఆడేసేసి ఈ రోజు అయ్యా రాష్ట్రం అంతా ఎట్టుందే చూస్తున్న అసెంబ్లీలో ఆయన చెప్తున్నాడు, సూపర్ 6 అని ఇట్లా పైకి చూసేసి
భయం వేస్తా ఉంది అంట. ఆ రోజు మీ ఈనాడు అదే చెప్పారు కదా, మేమిచ్చిన పథకాలకే మీ ఈనాడు మీరే కదా శ్రీలంక అయిపోతుందని, అప్పులు చేశారు, అప్పులు ఎంత అయిపోయింది, రాష్ట్రం అంతా దేశంలో ప్రపంచంలో దివాలా తీస్తుందని మీరే అన్నారు కదా, మీరే 14 లక్షల కోట్లు అప్పు అన్నారు కదా, మీరే 10 లక్షల కోట్లు అప్పు అన్నారు కదా, మీ కేంద్ర ఆర్థిక మంత్రి 4 లక్షల కోట్లు అన్నారు కదా. అంటే మీరు భయాందోళన సిచ్యువేషన్ ఉందని ప్రజల్లో చెప్పారు కదా, తెలిసే మళ్ళా ఏమంటారు, నేను సంపద సృష్టిస్తా. ఏం సంపద సార్? మంగళవారం వచ్చే లోపల అప్పు క్రియేట్ చేయడమా? ప్రతి మంగళవారం వచ్చే 3,000 కోట్లు, ప్రతి మంగళవారం వచ్చే 2,000 కోట్లు, ప్రతి మంగళవారం వచ్చే 5,000 సెక్యూరిటీ బ్రాంచ్ ద్వారా ఇవన్నీ పెట్టుకోవడానికి ఇదేనా సంపద? అంటే అదేనా? లేకపోతే టోల్ గేట్ చేసి ప్రజల మీద వేయడమా అన్నారు కదా. అంటే నేను ఏం చెప్తున్నట్టు ఇదంతా కూడాను, ఆయన ఈ రోజు పైకి చూసి భయమేస్తుంది అనేటువంటి మాటలు అంటుంటే ప్రజలందరూ కూడాను నవ్వుకుంటున్నారు. నాకు అనుభవం ఉంది, రాష్ట్రం నాశనం అయింది అన్నావు, సంపద సృష్టిస్తా అన్నావు, నేను చేస్తాను అన్నావు, నమ్మకాన్ని క్రియేట్ చేశావు. ఈ రోజు అదే నోటుతో అయ్యా మనం ఏం చేయలేము. ప్రజల్లో ఏంటంటే అయ్యా రాష్ట్ర పరిస్థితి బాగాలేదు అందుకని చంద్రబాబు చేయలేకపోయినాలే అనేటువంటిది మళ్ళీ రెండో కలరింగ్ చూసేసి ఆ పథకాలు ఎగ్గొట్టడానికి ఒక ఉపాయం సార్. ఆ పథకాలు ఎగ్గొట్టడానికి ఇప్పుడు ఎగ్గొట్టేట్టే ఇయర్ రావాల్సిన అమ్మఒడి రాలేదంటే నెక్స్ట్ ఇయర్ ఇస్తారంట. ఆ విధి విధానాలు రూపొందించాలి, డేటా లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 నిమిషాలు చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి, డేటా ఏముందయ్యా, ఆల్రెడీ ఈకేవైసీ అయిపోయింది, తల్లుల అకౌంట్లు అన్ని కూడా రెడీగా ఉన్నాయి, వాళ్ళకి ఎవరెవరు సంబంధించింది కూడా బ్యాంక్ అకౌంట్లు కూడాను లింక్ అయి ఉన్నాయి. ఎవరుంటారంటే 1వ తరగతికి ఎవరైనా కొత్తగా వచ్చింటారు చూడు, వాళ్ళు అయి ఉంటాయి. వాళ్ళకి ఎందుకు మున్సిపల్ ఇది సచివాలయ ఉద్యోగులు 10 మంది ఉన్నారు కదా, మీరు పెన్షన్ పంపించారు, ఒక్క రోజులో పంచుతున్నారు కదా, వాళ్ళు మేము చేసిన వ్యవస్థ కదా, వాళ్ళు ఇళ్ళకి పంపిస్తే కనుక 2 రోజుల్లో డేటా తీసుకురారా? 10 మంది ఉద్యోగులు ఉన్నారు, 2,000 ఇళ్ళకి కలిపి. ఆ 2,000 ఇళ్ళలో ఎంతమంది ఉంటారు సార్? 1వ తరగతి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఒక్క 2 రోజుల్లో డేటా ఇస్తారు కదా, ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు మీకు ఆలస్యం? అంటే ఎగ్గొట్టాలి, ఏదో ఒక సాకులు చెప్పించేసి ఈ ఇయర్ ఎగ్గొట్టేస్తారు, నెక్స్ట్ ఇయర్ ఎగ్గొడతారు, పశువు కుగ్గం లాగా లాస్ట్ ఇయర్ ఇవ్వాలనేటువంటి ప్లాన్ ఉన్నట్టుంది. ఆ పప్పులు ఏమి ఉడకవు సార్. ప్రజలు ఈ రోజు నోరెత్తుకుపోయినా కూడా, మేధావులైనా కూడా కనీసం అంటే ప్రజల కోసమైనా బయటకు రావాల్సిన పరిస్థితులు వస్తాయి. రైట్. శంకరయ్య గారు ప్రొద్దుటూరు నుంచి. శంకరయ్య గారు నమస్కారం. చెప్పండి, ప్యాకాడ క్లబ్లు కావాలా, స్కూళ్ళు బాగుపడటం కావాలా, లేదు ఆరోగ్యశ్రీ కావాలా, మద్యం ధర తగ్గించే ఏర్పాటు కావాలా, మద్యం బ్రహ్మాండంగా సప్లై కావాలా, ఏది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏది కోరుకుంటున్నారు? సార్ ఈ పబ్లిక్ అనుభవించాలండి, 5 సంవత్సరాలు అనుభవించాల్సింది ఆయన్ని. ఏమండి? ఈ పబ్లిక్ అనుభవించాల్సింది 5 సంవత్సరాలు ఆయన్ని. పబ్లిక్ తెలిసిపోలేదు, ఇప్పుడు తెలిసిపోలేదు, టైం పడుతుంది తెలుసుకోడానికి. అంతేనా? ఇప్పుడు మరి అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్యాకాడ్ క్లబ్బులు తెరిస్తే సంతోషపడతారా జనం, లేదా ఇదేంది ఇట్లా చేశారు మొత్తం మన పెద్ద ఏది కాస్తికు సంపాదించుకున్న వాళ్ళంతా క్లబ్బుల్లో పోగొట్టుకుంటారని బాధపడతారా అనేది నా ప్రశ్న. లేడీస్ రిటర్న్ అవుతారు సార్ తర్వాత, ఇప్పుడు ఏం కాదు కదా, తర్వాత రిటర్న్ అవుతారు. ఇంక తర్వాత అప్పుడు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది కదా. రైట్. ఫైనల్గా విజయబాబు గారు ఫైనల్గా చెప్పండి, దీనికి ఏంటి పరిష్కారం లేదా, వెయిట్ చేయటమే తప్ప? నా నిశ్చితాభిప్రాయం అయితే ఏంటంటే, ఓటు వేసినందుకు ప్రజలు ఎవరైతే వేశారో వాళ్ళు అంటే అసలు ముందు మద్యం అనేటువంటిదే ఆ సకల నేరాలకి మూలం అండి. అలాంటిది మద్యం మంచి అందిస్తా తమ్ముళ్ళు అని బహిరంగంగా చెప్పినటువంటి ఈ రాజ్యంలో, ఈ ప్రభుత్వంలో బహిరంగంగా ప్రజాప్రతినిధి పేకాట క్లబ్బులు నిర్వహిస్తానని చెప్తున్న నేపథ్యంలో, స్కూళ్ళకి రోడ్డు మ్యాప్ తయారు చేయాలి అని చెప్పి అటకెక్కించినటువంటి నేపథ్యంలో, అమ్మఒడికి సంబంధించి ఇంకా అసలు విధి విధానాలే ఖరారు కాలేదని చెప్తున్నా. అంటే ఈ సంక్షేమ పథకాలన్నిటినీ కూడా అటకెక్కించి ఒక అరాచక రాజ్యాన్ని తీసుకురావాలనేటువంటిదే వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. దీనికి ప్రజల నుంచి తిరుగుబాటు రావాల్సిందే తప్ప పార్టీలు గొంతు చించుకున్న మీడియా బలమైనటువంటి మీడియా మనకు అర్థమైంది. మీడియాలో మనం అన్ని చెప్పారు. ఇందాక చెప్పినట్టుగా శ్రీనారాయణ రెడ్డి గారు ఒక మాట అంటాడు, ఇది సత్యమేవ జయతే అహింస పరమో ధర్మ, దురాశ దుఃఖానికి చెడు. అంటే 1000 రూపాయలు ఇస్తామనేసరికి ఓట్లేశారు. దురాశ దుఃఖానికి చెడు, ఇలాంటివన్నీ కూడా గతంలో వాడవాడల్లో ప్రతి సందుల్లో గుందుల్లో గోడల మీద కనపడేవి. వాటన్నిటినీ కూడా తీసుకెళ్లి గాంధీ మ్యూజియంలో పడేసి తాళం వేసి ఆ తాళం చే హుస్సేన్ సాగర్లో విసిరేసాడు అంటాడు ఆయన. ఇవాళ అలాంటి సూక్తులు మనం ఏం మాట్లాడినా ప్రజలకు పట్టవు. మంచి మందు కావాలి, పేకాట కావాలి, అరాచకాలు కావాలి, బాలికల మీద అత్యాచారం చేసేటువంటి పరిస్థితుల్లో ఒక అరాచక ప్రభుత్వం. మీరు ఇందాక క్రీడల గురించి అన్నారు, పేకాటలు ఎందుకంటే మీకు రోమన్ సామ్రాజ్యంలో
వాళ్ళు నిరంకుశంగా పైశాచికంగా పరిపాలన చేస్తుంటే ప్రజలు దాంట్లో నుంచి అది గ్రహించకుండా ఉండడం కోసం వాళ్ళకి బుల్ ఫైట్లు, మందు పోయటం, కుస్తీ పోటీలు ఇవన్నీ చేసి వాళ్ళు గడిపేసేవాళ్ళండి. ఆ విధంగా ఒక అరాచక ప్రభుత్వం గడవాలంటే ప్రజలు మత్తులో ఉండాలి, ఒక అరాచక ప్రభుత్వం చేయాలంటే ప్రజలు వ్యసనాల్లో ఉండాలి. సో ఇది అందులో కాబట్టి చూద్దాం, లెట్ us wait and see అండి. అంతే, ప్రజల నుంచి రిటాలియేషన్ వస్తేనే ఏదైనా కూడా. రైట్. విజయబాబు గారు, శివశంకర్ గారు, ఇద్దరికి ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.